హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ గడ్ కష్టాలు. ఈరోజు వచ్చేసి భరణి గారు ఎలిమినేట్ అయిపోయారండి. భరణి గారు ఎలిమినేట్ అవడానికి ఏనుగు నెత్తి మీద ఏనుగే పోసుకుంటుంది అన్నట్టు ఆయనే చేసుకున్నాడు. భరణి గారు ఎలిమినేషన్ అవటంలో టాప్ 5కి అయితే ఆయన వెళ్ళటానికి చాలా ట్రై చేశాడు, కానీ అది కుదరలేదు. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. సంజన గారిని అసలు టాప్ 5లో కాదు కదా, టాప్ 7లో కూడా లేరు. కానీ ఆవిడ నిలదొక్కుని ఒక మెట్టుపై మెట్టు ఎదిగి ఆమె టాప్ 5లోకి వచ్చింది. ఎందుకంటే ఆమెని ఏదైనా సరే ఒకరిని కార్నర్ చేసి ఒకరిని టార్గెట్ చేస్తే ప్రేక్షకులు ఎప్పుడైనా సరే వాళ్ళ తరపునే ఉంటారని చెప్పేసి ప్రూవ్ చేశారు. అలాగే భరణి గారి తరపున కూడా ఉన్నారు, కానీ భరణి గారు చాలా లేట్ అయిపోయారు. ఏది ఫస్ట్ నుండి ముక్కుచూడితనంగా చెప్పలేకపోవటం, మొహమాట పడిపోవటం, ఏదైతే తన అనుకున్న పాయింట్ని క్లియర్ కట్గా స్టాండ్ తీసుకోపోవటం ఫస్ట్ది ప్రేక్షకులకి అది నచ్చలేదు. ఆయన మంచివారే కాదంటలేదు, ఇక్కడ మంచి చెడు అనేది కాదు, ఇక్కడ సిచ్యువేషన్కి తగ్గట్టుగా స్టాండ్ తీసుకోవాలి. ఆ స్టాండ్ తీసుకోవడంలో భరణి గారు పూర్తిగా విఫలమయ్యారు. అది ఒక రీజన్ అయితే, ఇంకోటి తర్వాత బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా, అది ఫస్ట్లో అనుకుందాం, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా సరే ఈ బాండింగ్స్ ఇవన్నీ నా వల్ల కాదన్నారు, కానీ మళ్ళీ అటువైపే వెళ్ళిపోయారు. ఆయన నేచర్ అవ్వచ్చు అదంతా, కానీ అది ఏం మాత్రం ఇక్కడ సరిపోలేదు. మంచిగా ఉంటే ఇక్కడ సరిపోదు, ఇక్కడ కన్నింగతనం ఉండాలి, ఇంకా ఒకరికొకరు తొక్కుకుంటూ వెళ్ళాలి. చెల్లి లేదు, తల్లి లేదు, ఎవరైనా సరే ఇక్కడ గేమ్ ఆడటానికి వచ్చారు, గేమ్ ఆడటానికి రావాలి. బాండింగ్స్ వల్ల ఫస్ట్ ఆ బాండింగ్స్ అనేది ఎవరైనా నెక్స్ట్ సీజన్లో ఎవరైనా వచ్చినా సరే ఈ బాండింగ్స్ ఏమి ఇటువంటి క్యాలిక్యులేషన్స్ ఏం పెట్టుకోకుండా వెళ్తేనే ఎట్లా వెళ్ళగలుగుతారు. పవన్ అసలు రీతు వల్ల ఇన్ని రోజులు ఉన్నాడా, లేకపోతే పవన్ అసలు రీతు లేకపోతే ఇంకా ముందుకెళ్ళేవాడు అనేది తెలిసేది. కానీ పవన్లో క్యాపబిలిటీ ఉండబట్టి టాప్ 5లో ఉన్నాడు. సంజన గారు ఆమె తెలివితో వచ్చారు, ఆమె తెలివితో ఒక మెట్టుపై మెట్టు ఎక్కుకుంటూ వచ్చారని నాకు అనిపించింది. ఎనీవే టాప్ 5కి అయితే ఎలిజిబిలిటీ మెంబర్స్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళే వచ్చారు. భరణి గారు తనకు తనే శత్రువులాగా మారి ఇలా అయ్యారు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, కుదిరితే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా